హాయ్ హలో నమస్తే అండి. నా పేరు రాంబాబు, హైదరాబాద్లో ఉంటాను. ఈరోజు చూద్దాము ఒక అద్భుతమైన బిజినెస్ ఆపర్చునిటీ, ఎమిటీ బిజినెస్. ఎమిటీ బిజినెస్ ప్రజెంటేషన్. ఎమిటీ గ్రూప్ అనేది 2015లో స్టార్ట్ అయినటువంటి కంపెనీ. 2015లో ఒక 5 ప్రోడక్ట్లతో స్టార్ట్ అయ్యి 250 ప్రోడక్ట్స్ వరకు చేరుకుందండి. కంపెనీకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి, అలాగే ఓన్ సాఫ్ట్వేర్ అండి. హర్యానా, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్లో ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నటువంటి కంపెనీ. అయితే ఎలక్ట్రిక్ వెహికల్ అండ్ సోలార్ ప్యానల్స్ యొక్క ఇండస్ట్రీ అనేది 2050 వరకు నడిచేటటువంటి ఇండస్ట్రీ కాబట్టి ఈ ఇండస్ట్రీలోకి జస్ట్ ఇప్పుడే కంపెనీ ఎంటర్ అయిందండి. కేవలం నెలన్నర మాత్రమే అవుతుంది కంపెనీ స్టార్ట్ అయ్యి. వెరీ స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. ఓకే, మరి ఇక్కడ ఈ కంపెనీకి ఉన్నటువంటి ప్రోడక్ట్ సెగ్మెంట్స్ అనేది మనం చూద్దాము. ఈవీ మోపెడ్స్, స్కూటర్స్, ఈవీ బైక్స్ అండ్ 3 వీలర్స్, ఈవీ బైసికల్స్, సోలార్ ప్రోడక్ట్స్, వాటర్ అయోనైజర్స్, స్మార్ట్ టీవీస్, హెల్త్ అండ్ వెల్నెస్, డిజిటల్ పేమెంట్స్, ఇన్ని రకాలుగా ప్రోడక్ట్ మనకి ఇక్కడ మల్టిపుల్ ప్రోడక్ట్ ఆప్షన్ అనేది ఉంది. అయితే కంపెనీ ఎండి గారు వచ్చేసి శ్రీనివాస్ రెడ్డి గారు అండి. కంపెనీ ఎండి గారు శ్రీనివాస్ రెడ్డి గారు ఎంబీఏ అండ్ బీటెక్ చేశారు. అయితే 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తోటి ఈ యొక్క మార్కెటింగ్ ప్లాన్ని డిజైన్ చేశారు. మల్టిపుల్ ప్రోడక్ట్స్ తోటి ఎంటర్ అయినటువంటి ఎమిటీ గ్రూప్ ఇప్పుడిప్పుడు స్టార్టింగ్లో ఉంది. ఓకే, ఇక్కడ మల్టిపుల్ ప్రోడక్ట్స్ తర్వాత వచ్చేసి మనకు ఫ్రీ సైనప్ యాజ్ పర్ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ ప్రకారము ఫ్రీ సైనప్ అనేది ఉందండి. అలాగే మనకి ఇక్కడ బుకింగ్ అనేది మనము ఇందాక చెప్పినటువంటి ప్రోడక్ట్స్లో ఏ ప్రోడక్ట్ అయినా కూడా మనం బుక్ చేసుకోవచ్చు. ఈ బుకింగ్ అమౌంట్ బెనిఫిట్స్ ఏముంటాయి అంటే ఈవీ బైక్స్ కావచ్చు, బైసికల్స్ కావచ్చు, సోలార్ ప్రోడక్ట్, స్మార్ట్ టీవీస్, వాటర్ అయోనైజర్ అండ్ వెల్నెస్ ప్రోడక్ట్స్, ఇవన్నీ కూడా ఏ ప్రోడక్ట్ అన్నా కూడా మీరు బుకింగ్ చేసుకోవచ్చు. విత్ బుకింగ్ ఆప్షన్స్ వచ్చేసి ఇక్కడ 7,500, 15,000 అనేది 2 ఆప్షన్స్గా ఇవ్వడం జరిగింది. 7,500కు వచ్చేసి 0.5 పీవీగా నిర్ధారించారు. దీనికి వచ్చేసి ఒక సూట్ లెంత్ వస్తుంది. అదే 15,000 రూపాయల బుకింగ్ అమౌంట్కి వచ్చేసి 1 పీవీగా నిర్ధారించారు. దీనికి వచ్చేసి 2 సూట్ లెంత్లు ఇస్తున్నారు. ఇక్కడ ప్రోడక్ట్ అనేది కంపల్సరీ అండి. బుకింగ్ అమౌంట్ మీద ప్రోడక్ట్ ఇస్తున్నారు. అలాగే ఇందాక మనం ఏవైతే చూసాం ప్రోడక్ట్, ఆ ప్రోడక్ట్లో మీరు ఏ ప్రోడక్ట్ ఎంచుకొని తీసుకున్నా కూడా ఆ ప్రోడక్ట్లో నుంచి ఈ బుకింగ్ అమౌంట్ అనేది మైనస్ అవుతుంది. అయితే ఇక్కడ టైప్స్ ఆఫ్ ఇన్సెంటివ్స్, ఇక్కడ 6 రకాల ఇన్కమ్ ఆపర్చునిటీ అనేది ఉంది. ఇక్కడ టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఇక్కడ ఒకటి వచ్చేసి రిఫరల్ బోనస్, మ్యాచింగ్ బోనస్, రాయల్టీ బోనస్, రీపర్చేస్ బోనస్, అవార్డ్స్ అండ్ రివార్డ్స్, క్యాష్ బ్యాక్ ఆన్ యూటిలిటీ, 6 రకాలుగా మనకి ఇక్కడ ఇన్సెంటివ్స్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఫస్ట్ది రిఫరల్ బోనస్ చూద్దాము. ఇక్కడ 7,500 తోటి బుకింగ్ అనేది ఏ ప్రోడక్ట్ మీదన్నా బుకింగ్ చేసుకొని మనకి ఎవరైనా ఒక అసోసియేట్ మనకు బుకింగ్ వచ్చింది అంటే మనకు డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ 1,500 వస్తుంది. అదే 15,000 తోటి ఏదైనా బుకింగ్ సేల్ వచ్చింది అనుకోండి, 4,000 రూపాయలు మనకు డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ అనేది వస్తుంది. ఓకే, మరి అదే మ్యాచింగ్ బోనస్ ఎందుకు అంటే ఇక్కడ మనది బైనరీలో ఉంది కాబట్టి ఇక్కడ మ్యాచింగ్ బోనస్ కూడా ఉంది. ఇది 1:2 ఆర్ 2:1 రేషియోలో ఉంటుంది. అయితే ఇక్కడ టేల్ కంపల్సరీ అనమాట. ఎప్పుడైతే 1:2, 2:1 7,500 బుకింగ్ అమౌంట్ తోటి అవుతుందో మనకు 1,500 రూపాయలు మనకు బైనరీ ఇన్కమ్ అనేది వస్తుంది. అదే 15,000 రూపాయలతోటి 1:2 ఆర్ 2:1 అయింది అంటే 3,000 రూపాయలు బైనరీ ఇన్కమ్ అని వస్తుంది. తర్వాత నుంచి 1:1కి 1,500 రూపాయలు, 1:1కి 15,000 రూపాయలది అయితే 3,000 రూపాయలు మనకు బైనరీ ఇన్కమ్ అనేది వస్తుంది. మరి రోజు క్యాపింగ్ ఎంత అంటే డైలీ క్యాపింగ్ వచ్చేసి దీనికి సీలింగ్ 51,000 పర్ డే తీసుకోవచ్చండి. నెలకు వచ్చేసి 15,30,000 రూపాయలు మనం ఎర్న్ చేసుకునే అవకాశం ఉంది. రోజు 51,000, నెలకు 15,00,000 రూపాయలు సంపాదించుకోవచ్చు. తర్వాత రాయల్టీ బోనస్ అనేది కూడా ఉందండి. ఇది రాయల్టీ బోనస్ అనేది ఏ మంత్ కామంతే మనకు ఉంటుంది. అంటే 25 పీవీ అనేది లెఫ్ట్, 25 పీవీ రైట్. ఫ్రెష్ సేల్స్ ఒక నెలలోనే జరిగింది అంటే కంపెనీ టర్నోవర్ నుంచి 1% రాయల్టీ అచీవర్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ఈక్వల్గా పంచుతుంది. ఎగ్జాంపుల్గా కంపెనీ టర్నోవర్ 1 కోటి రూపాయలు ఉంది అని అంటే 1% 1,00,000 రూపాయలు అవుతుంది. ఈ రాయల్టీ బోనస్ 10 మంది అచీవ్మెంట్ అయ్యారంటే తలా 10,000 రూపాయలు 1,00,000లో నుంచి వస్తుందండి. అదే 4 అయ్యారంటే తలా 25,000 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ
2% క్లబ్ అనేది కూడా ఉంది. ఇదేంటంటే 50 పీవీ లెఫ్ట్ 50 పీవీ రైట్, ఎప్పుడైతే 50 పీవీ మ్యాచ్ అయిందో ఒకే నెలలో ఫ్రెష్ సేల్స్ ఇక్కడ 2% అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే 100 పీవీ ఒక నెలలోనే జరిగితే లెఫ్ట్ రైట్ 100 పీవీ మ్యాచింగ్ మనకు ఆ 1%, 2%, 3% ఈ 6% అనేది వస్తుందండి. ఎందుకు అంటే ఇది అక్యుములేట్ అవుతుంది కాబట్టి ఒక నెలలోనే 100 పీవీ జరిగిందంటే 1%, 2%, 3% వస్తుంది. ఒక నెలలోనే 50 పీవీ జరిగితే ఆ 1%, 2%, 3% అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ మనకు రీపర్చేజ్ ఇన్సెంటివ్స్ అంటే ఇందాక నేను చెప్పినటువంటి బుకింగ్ అమౌంట్ 7,500 కానీ 15,000 కానీ ఒకసారి బుక్ చేసిన తర్వాత నెలకో 2 నెలకో 3 నెలకో ఎప్పుడైతే ఫుల్ పేమెంట్ అనేది జరుగుతుందో ఆ ప్రోడక్ట్ మీద, అది లోన్ త్రూ కావచ్చు లేదంటే డైరెక్ట్ ఫుల్ పేమెంట్ కావచ్చు, జరిగినప్పుడు వచ్చేటటువంటి రీపర్చేజ్ బిజినెస్ వాల్యూమ్ మీద 10% మనకు క్యాష్ రూపేణ అకౌంట్లో పడుతుంది. అంటే మనకి ఇన్సెంటివ్ రూపేణ అకౌంట్లో పడుతుంది, రీపర్చేజ్ ఇన్సెంటివ్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు అవార్డ్స్ అండ్ రివార్డ్స్ అండి. ఇక్కడ 9 పీవీ ఇక్కడ టార్గెట్ పీవీ వచ్చేసి ఫస్ట్ది 9 పీవీ అండి. అంటే లెఫ్ట్ 9 రైట్ 9 ఎప్పుడైతే మ్యాచింగ్ అవుతుందో 9 పీవీ. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటండి, 1 పీవీ అంటే 15,000 అండి, 0.5 పీవీ అంటే 7,500 బుకింగ్ అమౌంట్స్. ఇక్కడ 9 పీవీ అన్నారు అంటే మనకు 15,000 క్యాల్కులేటర్ తోటి 9 పీవీ లాగా ఇక్కడ ఇచ్చారు. 9 పీవీ మ్యాచింగ్ మీద మనకు 32 ఇంచెస్ టీవీ వస్తుంది. మరి 7,500 0.5 పీవీ మీద అనుకుంటే మనకు 18 సేల్స్ కావాలా, లెఫ్ట్ 18 రైట్ 18 సేల్స్ అయినప్పుడు లెఫ్ట్ రైట్ మనకు 32 ఇంచెస్ టీవీ వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం పీవీలోనే మాట్లాడుకుందాము. 9 పీవీ మ్యాచింగ్ మీద 32 ఇంచెస్ టీవీ వస్తుంది. అలాగే పర్ల్ ర్యాంక్ అవుతాము. ఇక్కడ ఎటువంటి ఫుల్ పేడ్ బైక్ సేల్స్ అనేది అవసరం లేదు. రెండవది వచ్చేసి 25 పీవీ అనేది ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో మనకు థైలాండ్ టూరు 4 nights 5 days ఇస్తున్నాడు, సిల్వర్ ర్యాంక్లో ఉంటాము. 2 డైరెక్ట్ సేల్స్ అనేది ఫుల్ పేడ్ కావాలా. తర్వాత 100 పీవీ మ్యాచింగ్ మనకి ఫ్రీ ఈవీ బైక్ వస్తుంది, ఎమరాల్డ్ ర్యాంక్. ఇక్కడ 2 బైక్లు అమ్మనవసరం లేదు. అదే 250 పీవీ మ్యాచింగ్ మీద దుబాయ్ టూర్ అండి, 4 nights 5 days ఇక్కడ గోల్డ్ ర్యాంక్ అవుతాము. 2 బైక్స్ ఇక్కడ కంపల్సరీ సేల్ చేయాలా. 500 పీవీ మ్యాచింగ్ మీద 2.5 lakh గోల్డ్ ఆర్ క్యాష్ ఆర్ గోల్డ్, ఇక్కడ రాయల్ గోల్డ్ అనే ర్యాంక్ వస్తుంది. ఇక్కడ ఎటువంటి బైక్ సేల్స్ అవసరం లేదు. అలాగే 1000 పీవీ మ్యాచింగ్ మీద యూరోప్ టూర్ 10 days ఇస్తున్నారండి. అలాగే రూబీ ర్యాంక్ అచీవ్మెంట్ అవుతాము. అలాగే 2 బైక్స్ ఇక్కడ సేల్ చేయాలా. తర్వాత 2,500 పీవీ మ్యాచింగ్ మీద కారు ఫండ్ 10 lakhs, తర్వాత ప్లాటినం ర్యాంక్ అవుతాము. అయితే ఇక్కడ 2 బైక్ సేల్స్ అవసరం లేదండి. 5,000 పీవీ మ్యాచింగ్ మీద హౌస్ ఫండ్ 25 lakhs వస్తుంది. తర్వాత రాయల్ ప్లాటినం మనం ర్యాంక్ అనేది వస్తుంది. 2 బైక్స్ అనేది సేల్స్ కంపల్సరీ. 10,000 పీవీ మ్యాచింగ్ మీద టొయోటో ఫార్చునరు డైమండ్ ర్యాంక్, దాంతోపాటు మనకి ఎటువంటి డైరెక్ట్ సేల్స్ అవసరం లేదు. 25,000 పీవీ మ్యాచింగ్ మీద రివార్డ్ ఆఫ్ 50 lakhs క్యాష్ వస్తుంది, రాయల్ డైమండ్ ర్యాంక్ అచీవ్మెంట్ అవుతాము. 2 డైరెక్ట్ సేల్స్ ఇక్కడ కంపల్సరీ అండి. తర్వాత 50,000 పీవీ మ్యాచింగ్కి విల్లా ఫండ్ 1 crore వస్తుంది, అంబాసిడర్ ర్యాంక్ అచీవ్మెంట్ అవుతాము. ఇక్కడ ఎటువంటి సేల్ అవసరం లేదండి, డైరెక్ట్ సేల్. తర్వాత 1 lakh పీవీ మ్యాచింగ్కి ప్రెసిడెంట్ ఫండ్ ఆఫ్ 3 crore వస్తుంది, ప్రెసిడెంట్ అవుతాము. ఇక్కడ ర్యాంకు చూసుకుంటే ప్రెసిడెంట్ ర్యాంకు. ఇక్కడ 2 బైక్ సేల్స్ అనేది కంపల్సరీ. టోటల్గా చూసుకున్నట్లయితే 5 కోట్లు అవార్డ్ రివార్డ్స్కి కేవలం మనము సేల్ చేయాల్సింది 12 బైకులు మాత్రమే. ఇక్కడ లాస్ట్ రివార్డ్ వరకు మనం అచీవ్మెంట్ అయితే ఒక ఐడికి 50 కోట్ల రూపాయల వరకు మనం ఎర్న్ చేసుకొని ఉంటాము. ఓకే, నెక్స్ట్ది ఫ్రీ ఈవీ అండి. ఇక్కడ 10 బైకులు మనం డైరెక్ట్ సేల్ చేసినట్లయితే ఒక బైక్ మనకు అబ్సల్యూట్లీ ఫ్రీగా వస్తుంది. చూడండి మిత్రులారా, మనం 10 బైకులు అమ్మేమంటే ఒక బైక్ మనకు ఫ్రీగా వస్తుంది. అయితే ఇందాక అవార్డ్ రివార్డ్స్లో మనకు 12 బైకులు సేల్ చేయాలని ఉంది కదా, అందులో ఈ 10 బైకులు మినహాయించేస్తే మనకు మిగిలేది 2 బైకులే సేల్ చేయటము. కాబట్టి మనకి ఇక్కడ ఫస్ట్ ఈ 10 బైకులు మనం సేల్ చేసామంటే డైరెక్ట్గా మనకు ఒక బైక్ అనేది ఫ్రీ వస్తుంది. రైట్. తర్వాత క్యాష్ బ్యాక్ ఆన్ యూటిలిటీ సర్వీసెస్. మన దగ్గర క్యాష్ బ్యాక్ ఆన్ యూటిలిటీ సర్వీసెస్ ఉంది. ఇందులో మొబైల్ డిటిహెచ్ రీఛార్జ్, ఎలక్ట్రిసిటీ బిల్స్, మొబైల్ అండ్ పోస్ట్ పెయిడ్ బిల్స్, గ్యాస్ వాటర్ బిల్స్, ఎల్ఐసి ప్రీమియం, బిజినెస్ లెండింగ్, ఫాస్ట్ ట్యాగ్, బస్సు, ఐఆర్సిటీసీ,
అండ్ హోటల్ అండ్ ఫ్లైట్ బుకింగ్, మున్సిపల్ అండ్ గవర్నమెంట్ యాక్సెస్, ఇవన్నీ కూడా యూటిలిటీస్ మనం యూజ్ చేసుకోవచ్చు మన యొక్క వెబ్సైట్ ద్వారా. అయితే ఇక్కడ క్యాష్ బ్యాక్ వస్తుంది. అయితే ఏ విధంగా వస్తుంది అంటే మనం పర్సనల్గా సెల్ఫ్ మనం చేసినప్పుడు, మనం ఎప్పుడైతే పర్సనల్గా మనం ఈ యొక్క యూటిలిటీని యూజ్ చేసినప్పుడు, రీపర్చేజ్ ఇవన్నీ చేసినప్పుడు 5% వస్తుంది. అదే టీం ద్వారా అయిందనుకోండి, ఫస్ట్ లెవెల్లో 2%, సెకండ్ లెవెల్లో 1%, థర్డ్ లెవెల్లో 1%, 4 to 15 లెవెల్స్ వరకు 0.5%, టోటల్గా 15% వరకు మనకి క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఈ 15% ఏదైతే క్యాష్ బ్యాక్ వస్తుందో వీటిని మనం రీపర్చేజ్కి యూజ్ చేసుకుంటాం. అంటే రీపర్చేజ్ మన దగ్గర ఉన్న ఎఫ్ఎంసీజీ వెల్నెస్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, వాటిని పర్చేజ్ చేసుకోవడానికి ఈ క్యాష్ బ్యాక్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, తర్వాత స్టోర్ ఇన్సెంటివ్స్ అండి. ఇక్కడ మనకు పిన్ పాయింట్ కమిషన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 7,500కు ఒక పిన్ కదా, 15,000కు కూడా పిన్ ఉంటుంది. అయితే ఇక్కడ 7,500 కానీ 15,000 రూపాయలు కానీ ఏదైతే ఈ పిన్స్ ఉన్నాయో వాటి మీద ఇప్పుడు 10 పిన్లు మనం తీసుకున్నామంటే జాయినింగ్ పిన్స్ మనకు 75,000కి 1% అంటే 750 రూపాయలు మనకు కమిషన్ వస్తుంది. ముందే కమిషన్ పట్టుకొని 75,000 రూపాయల్లో 750 రూపాయలు మనం కమిషన్ పట్టుకొని రిమైనింగ్ అమౌంట్ కంపెనీ అకౌంట్లో వేసేసేయచ్చు. తర్వాత అదే 7,500 చొప్పున 40 పిన్లు తీసుకున్నామంటే 3 లక్షలు అవుతుంది. ఈ 3 లక్షల రూపాయలకైతే 2% కమిషన్ ఉందండి. అంటే 6,000 రూపాయల కమిషను. ఈ 6,000 రూపాయల కమిషను ముందే పట్టేసుకొని 2,94,000 కంపెనీ అకౌంట్లో జమ చేస్తే సరిపోతుంది. ఓకే, తర్వాత మనకి స్టోర్ ఇన్సెంటివ్స్ అండి. ఈ స్టోర్ ఇన్సెంటివ్స్ చెప్పేదానికన్నా ముందు మనకు షోరూమ్ ఫ్రాంచైజీ గురించి కూడా చెప్తాము. 5 నుంచి 8 లక్షల వరకు చిన్న విలేజ్ సరౌండింగ్లో ఉన్నటువంటి షోరూమ్కి 8% అనేది కమిషన్ వస్తుంది. ఆన్ సేల్స్ మీద, అంటే షోరూమ్ సేల్స్ మీద 8% వస్తుందండి. అదే 12 నుంచి 15 లక్షల రూపాయల షోరూమ్ పెట్టిన వారికి ఇక్కడ 10% అనేది కమిషన్ వస్తుంది ఆన్ షోరూమ్ సేల్స్ మీద. తర్వాత 25 లక్షల నుంచి 50 లక్షలు ఎవరైతే షోరూమ్ పెడతారో వారికి ఇక్కడ 12 నుంచి 15% షోరూమ్ సేల్స్ మీద కమిషన్ అనేది వస్తుంది. అంటే ఇదంతా కూడా పెట్టినటువంటి ఓనర్కి వస్తుంది. ఎవరైతే పెట్టినటువంటి ఓనర్ ఉన్నారో ఆ ఓనర్కి 8%, 10%, 12 to 15% ఆ షోరూమ్ కేటగిరీ ప్రకారము వచ్చేటటువంటి ఇన్కమ్ అది సేల్స్ మీద, షోరూమ్ సేల్స్ మీద వచ్చేటటువంటి ఇన్కము. మరి సార్ రెఫరల్కి ఏమన్నా ఉందా అంటే షోరూమ్ ఎవరైతే పెట్టిస్తారో వారికి 1% వస్తుందండి ఆ షోరూమ్ సేల్స్ మీద. ఇది ఆ షోరూమ్ ఉన్నంత కాలము, ఆ సేల్స్ అయినంత కాలము ఆ 1% అనేది వస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇక్కడ మనకు సైనప్ అనేది ఫ్రీ ఉంటుంది. తర్వాత దీనికి వచ్చేసి మనకు కేవైసీ కంపల్సరీ అండి. ఒక పాన్ కార్డ్కి ఒకటే ఐడి, అలాగే పాన్ అండ్ ఆధార్ అనేది లింక్ కంపల్సరీ అయ్యి ఉండాలా. మనకి ఇక్కడ టీడీఎస్ అనేది 5% కట్ 2% కట్ చేస్తున్నారు. టీడీఎస్ 2% కట్ చేస్తున్నారు. ఈ కట్ అయ్యేటటువంటి టీడీఎస్కి మనకు ఫామ్ 16 అనేది వస్తుంది. ఈ కట్ అయ్యే టీడీఎస్ మనకు అప్ టు 15,000 రూపాయలు వచ్చేంత వరకు ఎటువంటి టీడీఎస్ కట్ అవ్వదు. ఓకే, 15,000 రూపాయలు దాటిన తర్వాతనే మనకు 2% టీడీఎస్ కట్ అవుతుంది. కట్ అయిన టీడీఎస్కి ఫామ్ 16 ఇచ్చేటటువంటి కంపెనీ. తర్వాత మనకు 10% అడ్మినిస్ట్రేషన్ ఫీ అవుతుందండి. 10% అడ్మిన్ ఫీ కట్ అవుతుంది. తర్వాత 5% రీపర్చేస్కి కట్ అవుతుంది. ఈ కట్ అయినటువంటి 5% రీపర్చేస్ది మనకు ఉన్నటువంటి ఎఫ్ఎంసీజీ అండ్ వెల్నెస్ ప్రోడక్ట్లు ఏవన్నా మీరు ఇమీడియట్ ఆర్డర్ పెట్టి తీసేసుకోవచ్చు. ఇది కాకుండా మనకు 1% సురక్షా నిధి అనేసి మనకు కట్ అవుతుందండి. ఇది మన అసోసియేట్స్ గురించి అండి. నెట్వర్క్ మార్కెటింగ్ చరిత్రలో ఇప్పటివరకు ఏ కంపెనీ కూడా చేయనటువంటి సాహసం, ధైర్యం మన కంపెనీ చేసింది. 1% మన గురించి ఆలోచన చేసి 1% మనకి ఇక్కడ కట్ చేస్తుందండి. అది సురక్షా నిధి కింద. ఓకే, ఆ కట్ అయ్యేటటువంటి 1%కి ఇంకొక 1% కంపెనీ యాడ్ చేసి ఆ 2%ని ఎప్పుడు ఎనీ టైం ఎమర్జెన్సీ అంటే ఫీల్డ్కి వెళ్తూ ఉంటాము, ఎన్నో రకాలుగా మీటింగ్స్ అని అటు ఇటు వెళ్తూ ఉంటాం. ఏదన్నా ఎమర్జెన్సీ యాక్సిడెంటల్ ఆర్ ఎనీ టైప్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ ఏదన్నా కూడా జరిగింది అనుకోండి, హాస్పిటలైజ్ అయ్యారనుకోండి, ఇక్కడ 50,000, 1,00,000, 5 లక్షలు, 10 లక్షలు అంటే ఎమర్జెన్సీని బట్టి దాని యొక్క తీవ్రతను బట్టి కంపెనీ ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేసి ఆ ఆర్గనైజేషన్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఆ ఆర్గనైజేషన్లో కూడా 7 సభ్యులతో పాటు ఉంటారు. ఆ 7లో ఒక 4-5కి చెక్ పవర్ ఉంటుంది. ఆ విధంగా మనకు ఇక్కడ
ఈ యొక్క 1%ని ఇంకొక 1% కంపెనీ ద్వారా యాడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇంత అద్భుతమైన కంపెనీలో మనందరం కూడా వర్క్ చేస్తూ ఇంకెంతోమందికి ఉపాధి కలుగజేయాలనేసి కోరుకుంటున్నాను. ఇప్పటికైతే ఈ MTEV అనేది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. వెరీ ట్రెండింగ్ బిజినెస్. మార్కెట్ అంతా కూడా ఇండియా వైడ్ బిజినెస్ ఉందండి. ప్లీజ్ వచ్చే వాళ్ళు ఎవరున్నా కానీ రండి, కలిసి చేద్దాము. అద్భుతమైన బిజినెస్ ప్లాట్ఫామ్. ఇక్కడ MT గ్రూప్ అంటే ఒకటేనండి, గుర్తుపెట్టుకోండి. క్వాలిటీ ప్రోడక్ట్ క్వాలిటీలో ఎక్కడ రాజీ పడరు. పేఅవుట్ టైం టు టైం పేఅవుట్ అండి. ఓకే, ఇక్కడ డైలీ కట్ ఆఫ్ అండి. డైలీ 51,000 కట్ ఆఫ్ ఉంది మనకు. అయితే వీక్లీ క్లోజింగ్ ఎవ్రీ సాటర్డే క్లోజ్ అవుతుంది. ఎవ్రీ మండే పేమెంట్ ఆన్ అకౌంట్. ప్రతి సోమవారం అకౌంట్లో డబ్బులు పడతా ఉంటాయి. ఓకే, ఇదండి కంప్లీట్ బిజినెస్ ప్లాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ MT ఫ్యామిలీలోకి మీరందరూ కూడా వెల్కమ్. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.